how she trusted herself. That is her own idea. నేను ఇలా రెడీ అవ్వమని చెప్పలేదు, బట్ ఫర్ బెస్ట్ రిజల్ట్ షీ డిడ్. అండ్ ఐ హోప్ ఇప్పుడే ఆ అమ్మాయి ఇంత ఇన్నోవేటివ్ గా అనిపిస్తుందంటే ఫ్యూచర్ లో మంచి మంచి డెసిషన్ తీసుకుని తను మంచి టాప్ పొజిషన్ లో ఉంటుంది. మీరు నేను ఇన్షాల్లా అందరం చూస్తాం. స్కిట్ స్టార్ట్ చేద్దామా? తీసుకో. కేజీ ఉల్లిపాయలు, కేజీ టమాటాలు, పావు కేజీ పచ్చిమిరకాయలు. కేజీ ఉల్లిపాయలు, కేజీ టమాటాలు, పావు కేజీ పచ్చిమిరకాయలు. టిఫిన్ ఏం కావాలమ్మా? ఇడ్లీ, పూరి, వడ, దోశ. టీ ఎలా తేవాలమ్మా? అయ్యో వీడికి ఇది కూడా తెలీదు, వాడు ప్యాక్ చేసి ఇస్తానులే రాతే. అంటే ఇడ్లీ, వడ, దోశ, పూరి, టీ. చికెన్ తేవాలా, ఫిష్ తేవాలా? చికెన్ ఏమో నీకు ఇష్టం, చేపలేమో మీ నాకు ఇష్టం. 2 అర కేజీ చెప్పని తీసుకురారా. సరే. ఇంటికి చుట్టాలు వస్తున్నారు, హాట్ అయినా స్వీట్ అయినా తీసుకురారా. సరే. మర్చిపోయాను, పాల ప్యాకెట్ కూడా తీసుకురారా. ఎందుకమ్మా అన్నిసార్లు అన్ని ఒకేసారి చెప్పొచ్చు కదా. విసుక్కోకరా. పాల ప్యాకెట్, గ్లాసులు, విస్తరి, ఒక పొడి చాలే. 1 కేజీ చికెన్, 1 కేజీ ఫిష్, ఒక పొడి, విస్తర్లు, గ్లాసులు, పాల ప్యాకెట్. ఇవన్నీ తీసుకువెళ్ళి బయట పడేసా. మా ఇంట్లో ఇన్ని ప్లాస్టిక్ కావాలా? ఒక గ్రామం, ఒక ఊరు, ఒక రాష్ట్రం, ఒక దేశం, ఒక ప్రపంచం, ఇవన్నీ కలిపితే ఎన్ని ఉంటాయో? ఓరి నాయనో, ప్లాస్టిక్ బోధనలో వచ్చేస్తుందేమో. అన్నావు కదా భూతమని, ప్లాస్టిక్ భూతాన్ని. భయపడడం నీకు భయపడతావా? 2 నిమ్మకాయలు, 4 ఎండుమిరపకాయలు డిస్టిస్తే సరే నువ్వే పోతావు. నేను మామూలు భూతాన్ని కాదు, ప్లాస్టిక్ భూతాన్ని. నన్ను మీరే తెచ్చుకున్నారు, మీరే తిన్నారు, నేను మిమ్మల్ని తినేస్తా. ఏంటి నేను మిమ్మల్ని తినమేంటి? మాకు టేస్ట్ తెలియదు అనుకుంటామేంటి? అవన్నీ ఎందులో తెచ్చుకుంటున్నారు? కవర్లో. అందులోనే. అలాగే నేను మీ కడుపులోకి చేరుతాను. వేడి వేడి స్నాక్స్, టీ, మీల్స్ ప్లాస్టిక్ కవర్ లో, ప్లాస్టిక్ గ్లాస్ లో వాడతారు కదా, అలా మీ కడుపులోకి వచ్చేస్తాను. వస్తే ఏమవుతుంది? రకరకాల జబ్బులు ఇస్తాను. అజీర్తి, ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్ లాంటి ప్రమాదాలు నా వల్లే వస్తాయి. అయ్యో నువ్వు ఇంత డేంజరస్ వా, తెలియక నిన్ను వాడేస్తున్నా. నిన్ను మట్టిలో కలిపేస్తా. నన్ను కలపలేవు, ఎందుకంటే నేను భూమిలో కలవడానికి 400 సంవత్సరాలు పడుతుంది. ఎవరితో మాట్లాడుతున్నావే? ఇదేదో ప్లాస్టిక్ భూతమంటమ్మా. మాట్లాడుతున్నా. ప్లాస్టిక్ భూతమా? నిన్ను కాల్ చేస్తా. ఎందుకంటే నన్ను కాల్చిన పొగ పీలిస్తే మీకు 20 రకాల క్యాన్సర్లు వస్తాయి. అయితే నిన్ను తీసుకెళ్లి గంగలో కలిపేస్తా. ఇంకో బైక్ లేదా? బ్యాటరీ పెట్ట. నేను మీ కడుపులోకి వచ్చేస్తాను. అయితే నిన్ను తీసుకెళ్లి గంగలో కలిపేస్తా. ఓసి పిచ్చిదానా, నన్ను గంగలో కలిపి ఆ నీళ్లు తాగుతావా? నీ ద్వారా నేను మీ కడుపులోకి చేరుతాను. ప్లీజ్ మమ్మల్ని వల్లే. నన్ను మీరే తెచ్చుకున్నారు కదా, అనుభవించండి. అయితే నిన్ను నిషేధించి ఇంకా వాడం. అలా చాలా సార్లు అన్నారు, పాటించారా? ఈసారి అలా కాదు.
ఏం చేస్తారు? అవన్నీ చేతిలో పెట్టుకొని వస్తారా? పంటతో చేసిన సంచి పట్టుకెళ్తాం. నిన్ను ఇంకా మా జీవితంలో వచ్చి తీసేస్తాం. ప్లాస్టిక్ చాలా ప్రమాదం. డైలీ కవర్స్ మీద ఆధారపడకండి. మీ మమ్మీని సంచి అడిగి వాడండి. సిగ్గుపడకండి. బ్యాన్ ప్లాస్టిక్ సేవ్ ఎర్త్.